భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రస్తుతం ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా జిల్లాలలో మరి డిఎస్సి మరియు టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అనేది ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి పార్వతీపురం జిల్లాలో కూడా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు అంటూ మనం ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారిని జి పగడాలమ్మ తెలిపారు. ఉచిత శిక్షణకు గాను బేస్మెంట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. బేస్ లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయని అన్నారు. అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా మరి పార్వతీపురం జిల్లా డిఈఓ ఆఫీస్ లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. కాబట్టి ఎవరైతే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినటువంటి వారు ఉంటారో అటువంటి వారు మరి మీరు దరఖాస్తు చేసినట్టయితే మరి ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసినట్టయితే వీరికి బేస్మెంట్ పరీక్ష అనేది నిర్వహించి ఆ పరీక్ష ఆధారంగా ఉచిత శిక్షణ తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డిఎస్సి కోచింగ్ కు ఎక్కువగా డబ్బులు వెచ్చించలేము అని అనుకుంటుంటారో అటువంటి వారు మరి ఈ ఉచిత శిక్షణ అనే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక మరోపక్క కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ అంటూ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో నమోదైన కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటోంది. ఆగిపోయిన ఈవెంట్స్ పునఃప్రారంభం షెడ్యూల్ ఆగస్టు నెలాఖరులోగా ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు హోంమంత్రి అనిత, డీజీపీ తిరుమలరావు కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 దాకా కానిస్టేబుల్ ఉద్యోగాలకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయడం, దానికి అభ్యర్థులు దరఖాస్తు చేయడం, మరి పరీక్షలు కూడా నిర్వహించడం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రస్తుతం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈవెంట్స్ అనే వాటిని పునః ప్రారంభించడానికి కావాల్సినటువంటి షెడ్యూల్ ను ఆగస్టు నెలాఖరు కల్లా విడుదల చేసే అవకాశాలను మరి ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరి వీటి మీద కోర్టులో ఉన్నటువంటి కేసులను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్ త్వరలోనే రానుంది. మరి ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.